నాని మన నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఆయన పారడైజ్ సినిమా చేస్తున్నాడని తెలుసు కదా. అమ్మో, ఆ జడలతో నానిని చూస్తే సూపర్ అనిపించింది. ఇక సినిమాలో ఆయన పేరు కూడా జడలే కదా. అలాగే మన సంపూర్ణేష్ బిర్యానీగా నటిస్తున్నాడు. సినిమాలో పేర్లే ఎలా ఉంటే సినిమా ఎంత బాగుంటుందో కదా. అలాగే ఈ సినిమాలో మోహన్ బాబు విలన్. అమ్మో, నానితో మోహన్ బాబు ఫైట్ చూడాల్సిందే. ఇక ఈ సినిమా ఈ ఏడాదే ఎలా అయినా రిలీజ్ చేయాలని ప్లానింగ్. ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే నాని నెక్స్ట్ సినిమాలు ఎవరితో తెలుసా? నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరియర్లో చాలా కీలకమైన దశలో ఉన్నారు. ఒకప్పుడు ఏడాదికి 2 లేదా 3 సినిమాలు రిలీజ్ చేస్తూ అభిమానులను అలరించిన నాని ఇప్పుడు మాత్రం ఒకే సినిమాపై ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఆయన ఎంచుకుంటున్న కథల స్థాయి, మార్కెట్ విస్తరణపై పెట్టుకున్న దృష్టి. ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్లో బలమైన గుర్తింపు సాధించాలనే లక్ష్యంతో ప్రతి ప్రాజెక్టును ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆయన నటిస్తున్న ప్రతి సినిమా ప్రకటించిన క్షణం నుండే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం నాని పూర్తి దృష్టి ది పారడైజ్ చిత్రంపైనే ఉంది. దర్శకుడు శ్రీకాంత్ వదిలా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆయన కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్టుగా చెబుతున్నారు. భారీ యాక్షన్, బలమైన కథ, పాన్ ఇండియా స్థాయి ప్రెజెంటేషన్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అందుకే ఈ సినిమా నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది. ప్రతి సన్నివేశాన్ని అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించాలని చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటికే అధికారిక ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం సెప్టెంబర్ 25వ తేదీ ప్రచారంలోకి వచ్చినప్పటికీ చిత్ర బృందం నుండి ఎలాంటి నిర్ధారణ లేదు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను బట్టి విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కారణంగానే అభిమానులు కూడా అధికారిక అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ది పారడైజ్ కోసం ఎక్కువ సమయం కేటాయించడంతో నాని తర్వాత సినిమా ప్రణాళికల్లో కూడా కొంత మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే దర్శకుడు సుజిత్తో బ్లడీ రోమియో అనే సినిమా ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత అభిమానుల్లో మంచి ఆసక్తి కనిపించింది. సుజిత్ స్టైలిష్ యాక్షన్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు కావడంతో నాని, సుజిత్ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ ప్రకటన తర్వాత ఈ సినిమా గురించి పెద్దగా అప్డేట్లు రాకపోవడం అభిమానుల్లో సందేహాలను కలిగిస్తోంది. ఇటీవల దర్శకుడు సుజిత్ పూర్తిగా మరో ప్రాజెక్టుపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఓజీ సీక్వెల్ కి సంబంధించిన చర్చలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ఫోటోలు, అప్డేట్లు వరుసగా రావడం ప్రారంభమైంది. దీంతో సుజిత్ ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో బ్లడీ రోమియో కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే దీనిపై చిత్ర బృందం నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇదిలా ఉండగా మరో ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ నుండి వినిపిస్తుంది. ఇటీవల తమిళంలో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న బ్లాస్ట్ జోన్ చిత్ర దర్శకుడు సుభాష్ కే రాజ్ నాని కోసం కథ సిద్ధం చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ విషయంపై ఇద్దరి మధ్య ఇటీవల సమావేశం కూడా జరిగినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కథపై తొలి దశ చర్చలు జరిగాయని, నానికి కథ నచ్చితే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. సుభాష్ కే రాజ్ ఇటీవల తెరకెక్కించిన బ్లాస్ట్ జోన్ తక్కువ బడ్జెట్తో రూపొందిన, ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచే కథనం వల్ల పెద్ద విజయాన్ని అందుకుంది. పరిమిత లొకేషన్లు, తక్కువ పాత్రలతో రూపొందించినప్పటికీ బలమైన స్క్రీన్ ప్లే కారణంగా సినిమా మంచి వసూలు సాధించింది. థియేటర్లలో కూడా అంచనాలకు మించి ఆదరణ దక్కించుకొని కోలీవుడ్ ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఈ విజయంతో సుభాష్ కే రాజ్ పేరు ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి పలువురు హీరోలు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. అలాంటి సమయంలో నాని కూడా ఆయన కథ వినడం ఆసక్తికరంగా మారింది. అయితే నాని ఇప్పటికే కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా, లేక ఇంకా చర్చల దశలోనే ఉందా అనే విషయంపై స్పష్టత లేదు. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజంగా సెట్స్ పైకి వెళితే కొత్త తరహా యాక్షన్ థ్రిల్లర్ ను ప్రేక్షకులు చూసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. నాని కెరియర్ ను పరిశీలిస్తే ఒకప్పుడు వేగంగా సినిమాలు పూర్తి చేసే హీరోగా ఆయనకు మంచి పేరు ఉండేది. ఏడాదిలో 2 లేదా 3 సినిమాలు రిలీజ్ చేయడం ఆయనకు కొత్త విషయం కాదు. అందుకే అభిమానులు కూడా తరచూ ఆయన సినిమాలు చూడగలిగేవారు. కానీ గత కొంతకాలంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఒక సినిమా పూర్తయ్యేందుకు ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల అభిమానులు కొంత నిరాశ చెందుతున్నా పెద్ద స్థాయిలో విజయాలను అందుకోవాలంటే ఇలాంటి సమయం అవసరమని కూడా అర్థం చేసుకుంటున్నారు. పాన్ ఇండియా మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే కథ, నిర్మాణ విలువలు, సాంకేతిక నాణ్యత అన్నీ అత్యున్నత స్థాయిలో ఉండాలి. అందుకే షూటింగ్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతి అంశానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. నాని ప్రస్తుతం అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు.
ఆయనతో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా కూడా ది ప్యారడైజ్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నాని తన భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో కూడా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో ప్రతిభావంతుడైన దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన కథకు ఆయన ఓకే చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం వినిపిస్తుంది. వెంకీ అట్లూరి గతంలో కుటుంబ కథలు, భావోద్వేగాలతో కూడిన కమర్షియల్ సినిమాలను విజయవంతంగా తెరకెక్కించారు. అందుకే ఆయనతో నాని సినిమా చేస్తారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. వాస్తవానికి నాని, వెంకీ అట్లూరి మధ్య చాలా కాలంగా కథా చర్చలు జరుగుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. పలుమార్లు కథలు వినిపించిన తర్వాత ఇటీవల వెంకీ చెప్పిన కొత్త కథ నానిని బాగా ఆకట్టుకుందని సమాచారం. కథలో కొత్తదనం, బలమైన భావోద్వేగాలు, కమర్షియల్ అంశాల సమతుల్యత నానికి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మించే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ది ప్యారడైజ్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే నాని ప్రస్తుతం ఒకేసారి అనేక ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ది ప్యారడైజ్ పూర్తి చేయడం, సుజిత్ తో బ్లడీ రోమియో భవిష్యత్తుపై స్పష్టత రావడం, సుభాష్ కే రాజ్ తో జరుగుతున్న చర్చలు, వెంకీ అట్లూరితో కొత్త సినిమా వంటి పరిణామాలు ఆయన కెరీర్ ను మరింత ఆసక్తికరంగా మార్చుతున్నాయి. గతంలో లాగా వేగంగా సినిమాలు విడుదల కాకపోయినా ఇప్పుడు నాని దృష్టి పెద్ద స్థాయి విజయాలపై ఉంది. పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ తో తన మార్కెట్ ను మరింత విస్తరించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయన నుంచి వచ్చే ప్రతి కొత్త ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.